హలో ఫ్రెండ్స్, ఇంకొక 7 రోజుల్లో మనం ఒక వండర్ని చూడబోతున్నాం, ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం. ఇప్పటిదాకా సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూడనటువంటి ఒక మహా అద్భుతాన్ని అయితే మనం చూడబోతున్నాం అనమాట. దీన్ని పునస్కరించుకొని నిన్న నాగశ్విన్ గారు చిన్న ఇంటర్వ్యూ లాంటిది అయితే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు అండ్ ఒక పిక్ కూడా రిలీజ్ చేశారనమాట. అసలు ఈ రెండు ఏంటి, కల్కి సినిమా మీ గురించి ఏంది అనేటటువంటి క్లారిటీగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా నాగశ్విన్ సినిమా డైరెక్టర్ గారు మాట్లాడుతూ ఇప్పటిదాకా నేను చాలా సినిమాలు చూశాను. మన బాలయ్య బాబు గారిది మహాద్వీపం ఉండొచ్చు, ఆ కాలభైరవ ఉండొచ్చు, అండ్ ఆదిత్య 369 ఉండొచ్చు. ఇవన్నీ కూడా చాలా గొప్ప సినిమాలు అనమాట. అండ్ పాతాల భైరవి అండ్ అప్పట్లో చూసుకున్నట్టయితే కొన్ని సినిమాలు ఉన్నాయన్నమాట. మాయాబజార్ అని, అది కల్కి సినిమాలు కూడా అక్కడక్కడ మనకి హింటించేటటువంటి ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి సినిమాలు. ఇది మన టాలీవుడ్ లో ఒకప్పుడు చేసినటువంటి మెరాకిల్స్. అండ్ మనం హాలీవుడ్ లో చూసుకున్నట్లయితే ఇంకా గొప్ప సినిమాలే ఉన్నాయి. మార్వెల్, డీసీ లాంటి మూవీలు కూడా మనల్ని బాగా కట్టుకుంటే మనం అలాంటి సినిమా ఎందుకు తీయకూడదు? అసలు ఇప్పటిదాకా సినిమా చరిత్రలో ఎలాంటి కనీవిని ఎరగనటువంటి ఒక సినిమా గురించి ఎందుకు డిస్కషన్ చేయకూడదు అనేటటువంటి ఆలోచన అయితే నా బ్రెయిన్ లోకి రావడం జరిగింది. దాన్ని సాధన పెట్టడం ద్వారా వచ్చినటువంటి సినిమానే కల్కి అనేటటువంటిది చెప్పిండు. మనం మహాభారతం గురించి మాట్లాడుకున్నా, మనం మైథాలజీ గురించి మాట్లాడుకున్నా, చాలా అద్భుతం అది. సో వాటన్నిటికీ ఫినిషింగ్ అయితే అంత గట్టిగా ఉన్నటువంటి ఫీలింగ్ నాకు కలగలేదు. వాటన్నిటికీ ఫినిషింగ్ ఇస్తే ఎలా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి అశ్వత్థామ, విష్ణు గారు అండ్ మన భైరవ బతుకున్న వీళ్ళంతా కలిసి ఒక మామూలుగా ఇలా చేసి వాళ్ళందరూ కూడా ఒక ఫినిషింగ్ ఇస్తే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ఆలోచన నుండి పుట్టినటువంటి వన్ అండ్ ఓన్లీ మూవీయే కల్కి అనేటటువంటిది చెప్పిండు అనమాట. ఇంకొన్ని హింట్స్ కూడా ఇచ్చిండు ఆయన. ఇప్పుడు కల్కి అనేటటువంటిది కల్కి అవతారం గురించి చూపించాలి, కానీ ఇందులో ప్రభాస్ పేరు చూసుకున్నట్లయితే భైరవ అనేటటువంటి పేరు. భైరవ ఎవరి పేరు? మహాశివుడి పేరు. అంటే విష్ణువే మహాశివుడు అవతారంలో కల్కి లాగా మళ్ళీ రాబోతుండా అనేటటువంటిది 2898 అనేటటువంటి సింబాలిక్ గా పెట్టారు. అంటే 2898 సంవత్సరంలో ఈ భూమి ఏ విధంగా ఉంటుంది, అప్పట్లో డబ్బులు ఉండే కావు, యూనిట్స్ ఉంటాయి, అప్పట్లో కాంప్లెక్స్ వెళ్ళాలని చెప్పి జనాలు తహతలాడేలు. వీటన్నిటిని కూడా తెరకెక్కించడానికి నేను చాలా టైం తీసుకున్నాను చెప్పి ఆయన అయితే చాలా ఉన్నతంగా మాట్లాడిన ఫ్రెండ్స్. ఆయన మాట్లాడిన తర్వాత సినిమా మీద అందరికీ కూడా ఎక్స్పెక్టేషన్ స్కై లెవెల్లో వెళ్ళిపోయినాయి అనమాట. ఇంకా చాలా మంది మనసులో వేధిస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, ఒక సాంగ్ అయితే పెట్టడం జరిగింది అనమాట, పంజాబీ సాంగ్. ఈ సాంగ్ ని ఎక్కడ ఇడికిస్తారు అని చెప్పి చాలా మంది ఆలోచిస్తున్నారు. అది మూవీ స్టార్టింగ్ లో ఉంటుంది, ఎండింగ్ లో ఉంటుంది అనేటటువంటి కూడా క్లియర్ గా మనకి అర్థమయ్యేటటువంటి ప్రయత్నం చేశారనమాట. దాదాపు 5 సంవత్సరాల కల్లా మహానటి సినిమా అయిపోయిన దగ్గర నుండి దీని మీద కూర్చొని చేసిన సాధనకి వచ్చినటువంటి ప్రతిఫలమే ఈ కల్కి అనేటటువంటిది కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. మరి ఇందులో భైరవ ప్రభాస్ అన్న హీరోనా కాదా అనేటటువంటిది ఒక సస్పెండ్ లాగా ఉండబోతుందంట. ఇప్పుడు చూసుకున్నట్లయితే సినిమా పేరు కల్కి, కానీ కల్కి యొక్క క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది ఏమాత్రం కూడా అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క జనరేషన్ లో కూడా ఒక విలన్ ఉండేవాడు. అక్కడ రావణాసుడు అయ్యుండొచ్చు, ఇక్కడ దుర్యోధనుడు అయ్యుండొచ్చు, దుశ్శాసనుడు అయ్యుండొచ్చు. వీళ్ళంతా కూడా ఒక మెయిన్ విలన్ అనమాట. అదే కాలంలో వాళ్ళు విలన్ గా పెట్టారు. సో ఈ కాలంలో ఒక కలిని విలన్ గా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో కలిని అంతం చేయాలంటే కల్కి మళ్ళీ రావాలి. మరి ఆ కల్కి ఏ విధంగా వస్తారు, తన జన్మనివ్వడానికి ఇక్కడ పడేటటువంటి పాటలు ఏంటి అనేటటువంటి జర్నీ, మధ్యలో కామెడీ పుట్టించాలి, మధ్యలో మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఉండాలి, ప్రభాస్ ఫ్యాన్స్ ని ఆదరించాలి, మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలి అని చెప్పి అన్ని విమర్శించేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేశామని చెప్పి డైరెక్టర్ గారు అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది విన్న తర్వాత సినిమా మీద చాలా అంటే చాలా ఇదైనటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట. మనం మైథాలజీని టచ్ చేస్తూ, డివోషనల్ టచ్ చేస్తూ, సినిమాటిక్ యూనివర్స్ ని టచ్ చేస్తూ, అన్నిటిని టచ్ చేస్తూ వెళ్ళేటటువంటి వన్ అండ్ ఓన్లీ మూవీ కల్కి అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రభాస్ యొక్క క్యారెక్టర్ అయితే పెద్ద సస్పెన్స్ గా ఉండబోతుంది. మరి తను డ్యూయల్ క్యారెక్టరా, లేకపోతే సింగిల్ క్యారెక్టరా, లేకుంటే తనే విష్ణు అవతారంలో వచ్చినటువంటి భైరవుడా అనేటటువంటిది ఏ మాత్రం కూడా అర్థం కావట్లేదు. నేను మీకు ముందే చెప్పా కదా, మహాశివుడు విష్ణు అవతారంలో రావడం జరుగుతుంది అనేటటువంటి హింట్ ఇవ్వడం జరిగింది అనమాట. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది మహాశివుడు ఇంకో పేరేంటి భైరవ, ప్రభాస్ యొక్క క్యారెక్టర్ పేరేంటి భైరవ. సో మహాశివుడు అవతారం ఇదే ఉంటుంది అనమాట. క్లైమాక్స్ లో ఏదో గొప్పగా ప్లాన్ చేసేటటువంటి ప్రయత్నం డైరెక్టర్ చేస్తున్నారు. మరి పుట్టేటటువంటి బిడ్డ ఎవరు అనేటటువంటిది ఇంకా అర్థం కావట్లేదు అనమాట. దీని మీద అందరికీ కూడా చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయి. ఇంకా వీటి గురించి బ్రేక్ డౌన్ చేసేటటువంటి ప్రయత్నం, ముందు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా చేద్దాం ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా అనిపించింది ఆ ఇంటర్వ్యూ, ఆ వీడియో అనేటటువంటి డెఫినెట్గా కింద కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం చేసి ఉంటాయి. నమస్కారం.